ఈవీఎంలు ధ్వంసమైనటువంటి విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట, ఈవీఎం అక్కడ ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయడానికి పోనీయకపోతే అక్కడ ఒక కులం వాళ్ళు అడ్డుపడతా ఉంటే ఆ విషయం తెలిసి పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోకపోతే అప్పుడు వెళ్ళారు, ఇది జరిగింది అన్నటువంటి విషయం. అది సమర్థించడం తప్పు నెంబర్ 1. అప్పుడు ఏం చేయాలి? ఆర్ఓ లేరా ఇవన్నీ మాట్లాడుతున్నారు. అదంతా పక్కన పెట్టండి, వాళ్ళందరూ వన్ సైడే ఉన్నారు. సోషల్ మీడియా యుగం ఇది వీడియో తీసిన వాళ్ళు అది వీడియో తీయలేరా? వీడియో తీస్తూ అది మొత్తం ఇదిగో ఇట్లా ఆపుతున్నారు, మమ్మల్ని పోలింగ్కి పోనీయట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వీడియోలు పెడితే మొత్తం వైరల్ అవుతుంది కదా, దేశమంతా తెలిసేది కదా, రాష్ట్రమంతా తెలిసేది కదా. అలాగే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కదా. అప్పుడు ఇవాళ ఈ దోషుల పొజిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు కదా. అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో గొడవ ఉంటుంది, పగలగొట్టారంటే 2 కోణాలు. ఒకటి, ఆయన చెప్పినట్టు ఓటేయనీకపోవడం అన్న అయి ఉండాలి. రెండవది, ఓట్లన్నీ అటు తెలుగుదేశానికి పడుతున్నాయి అన్న కసన్న అయి ఉండాలి. అంటే అక్కడ వీళ్ళు కూడా తెలుగుదేశానికి వేస్తానన్న కసన్న అయి ఉండాలి. అది ప్రాక్టికల్. నా దృష్టిలో అయితే ఆ రోజున కూడా మాట్లాడే నేను అది దాన్ని ఏమంటారు, రీపోలింగ్ జరగాలి. రీపోలింగ్ జరగకపోవడం తప్పు అక్కడ. సరే, అది పక్కన పెడితే చెయ్యాల్సింది చేయకుండా ఇలా చేయడాన్ని సమర్థించుకోవడం కూడా కరెక్ట్ కాదు.